నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు అయితే నవ్యాంధ్రప్రదేశ్ నాశనకర్త, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపారు అని ఢిల్లీలో అన్యాయంగా ధర్నా చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 పేర్లు చెప్తారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వినుకొండలో హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హత్యా నుంచి పుట్టినటువంటి పార్టీ, హత్యల్లో పరామర్శించేటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలే చంపుకుంటున్నాం, కొట్టుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. వినుకొండలో కేవలం 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పాత కక్షలు మనసులో పెట్టుకొని చంపుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీకి పులుగడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీలాగా ఆగస్టు 15వ తారీఖున నీ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో అన్యాయంగా ఒక పాపను హత్య చేసిన రోజు చూసాం. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బీసీలు ఒక వెన్నుముక్క, అట్లాంటి బీసీలు వెన్నుముక్క లాంటి వెన్నుముక్కలు విరసాలని చెప్పి ఒక తోట చంద్రయ్య గారిని కానీ ఒక జాలయ్య గారిని కానీ చంపటం చూసాం. పల్నాడు జిల్లాలో నీ హయాంలో 20కి పైగా మర్డర్లు జరిగింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? అవి రాజకీయ హత్యలంటే. నువ్వేం చేసావు ఆ రోజు? ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి గ్రీన్ కార్పెట్ పరుస్తూ స్టేషన్ బయలు ఇచ్చి పంపించిన చరిత్ర నీది, నీ పార్టీది జగన్మోహన్ రెడ్డి. హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగితే, శవాలు ఆడుంటే ఆడికి ఉరికెత్తుకుపోవటం నీకు అలవాటుగా మారిందిగా జగన్మోహన్ రెడ్డి. ఒకటే గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్న దేనికి అంటే కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ఉమ్మడిగా 21 మంది పార్లమెంటు సభ్యులున్నా 15,000 కోట్లు అమరావతికి, అంటే అమరావతి రాజధానిని మనం ఏదో విధంగా ఆపకపోతే రాజధాని పూర్తి చేసి హైదరాబాద్లో ఏ రకంగా అయితే సైబరాబాద్ నిర్మించారో అదేవిధంగా రాజధాని కూడా ఇక్కడే పూర్తి చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, నన్ను ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారని భయంతో నువ్వు ఢిల్లీలో దీక్ష చేస్తుంది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి? అమరావతి రాజధాని పూర్తయిపోతుంది, పోలవరం పూర్తయిపోతుంది, ఈ రాష్ట్రంలో నన్ను మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు గారు మరి 2-3 సార్లు ముఖ్యమంత్రి అవుతారు, నేను జైలుకి వెళ్తా, బాబు గారు జనం గుండెల్లోకి వెళ్తారని ఈ ఒక్క అక్కస్తో తప్పితే నువ్వు ఢిల్లీలో దీక్ష ఎందుకు చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి చెప్పవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి కొత్త కంపెనీలు రాకుండా ఉండడానికి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఏదైతే ఇక్కడ గతంలో లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు SRM, అమృత, వీట్ లాంటి యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఒక 20-30 వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఎలా అయితే కల్పించారో ఈ రానున్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అలా 20-30 వేల మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగం అవకాశం కల్పిస్తారనే ఏకైక భయంతో నువ్వు ఢిల్లీలో దీక్ష చేస్తున్నావని
కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నిన్ను ఆల్రెడీ 151 సీట్లతో నీకు 2019లో జనం క్లీన్ మ్యాండేట్ ఇస్తే అరాచకం, జనాన్ని భయపెట్టడం, కొట్టడం, రాజధాని రైతుల్ని, మహిళల్ని నువ్వు ఏ రకంగా వేధించావో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇవన్నీ చూసి నిన్ను చీకొట్టి 11 సీట్లకు నిన్ను పరిమితం చేసిన పరిస్థితిని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలా రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితులు వస్తే పోయినసారి మధ్యలో 5 పోయింది, ఈసారి వచ్చిన 11లో ముందుది కానీ వెనకది కానీ ఒక నెంబర్ మిస్ అయ్యి 1 సీటు మాత్రమే మిగులుతుంది అని చెప్పి సూటిగా హెచ్చరిస్తూ, చేతనైతే జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడండి, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడంలో తోడ్పడండి. అంతేగాని రాష్ట్రాన్ని నాశనం చేస్తాము అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేవని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.